ఇండి కూటమి చీలిపోయినట్టేనా? ప్రాంతీయ పార్టీలు ఎవరి దారి వారు చూసుకుంటున్నాయా? కాంగ్రెస్ తో వేగలేకపోతున్నారా, లేక రాహుల్ విధానాలే నచ్చడం లేదా? ఆప్ ఇండి కూటమి నుంచి వెళ్లిపోయిందా అంటే అవునని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ మధ్య కాంగ్రెస్ విధానాలు, రాహుల్ వ్యవహార శైలితో విసిగిపోతున్న పార్టీలు ఒక్కొక్కటిగా దూరం అవుతున్నాయి. ఇప్పటికే టీఎంసీ ఇండి గ్రూప్ నుంచి బయటకు వచ్చేసినట్లేనని చెప్పుకొచ్చింది. అయితే టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ కూడా పలుమార్లు ఇండి టీంపై కామెంట్లు కూడా చేసింది. పొత్తులు కూడా లోక్సభ ఎన్నికల వరకేనని క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు కూడా టీఎంసీ దారిలోనే ఆప్ నడుస్తోంది. గతంలో కూడా హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజార్టీతో విజయం సాధించింది. ఇండి కూటమి పార్టీలు ఎవరికి వారు చీలిపోవడం వల్లనే బీజేపీ గెలిచిందన్న వాదన కూడా ఉంది. అయితే దీంతో ఇప్పుడు జరగబోయే బీహార్ ఎన్నికల్లో కూడా ఇండి కూటమితో సంబంధం లేకుండా ఒంటరిగా బరిలోకి దిగుతామని ఆప్ చీఫ్ కేజ్రీవాల్ ప్రకటించారు. తమ పార్టీ అభ్యర్థిని ఓడించేందుకే గుజరాత్ లోని విసావదర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేసిందని ఆరోపిస్తున్నారు కేజ్రీవాల్. కాంగ్రెస్ మొదటి నుంచి బీజేపీకి అనుకూలంగానే పనిచేస్తుందనేది ఆప్ ఆరోపణ. అయితే ఈ ప్రభావం బీహార్ లో ఎక్కువగా ఉంటుంది. ఇండి కూటమిలోని కాంగ్రెస్, ఆర్జేడీ పార్టీలు ప్రధానంగా యాదవులు, ముస్లింలు, దళితుల ఓట్లపైనే ఆధారపడ్డాయి. కాంగ్రెస్ ఎక్కువగా పట్టణ, దళిత నియోజకవర్గాల్లో ఆధిపత్యం చెలాయిస్తోంది. ఇప్పుడు ఆప్ కూడా ఇండి ఓట్లపై కన్నేసింది. విద్య, ఆరోగ్యం, విద్యుత్ వంటి అంశాలపై బీహార్ లో ప్రజల వద్దకు వెళ్తోంది ఆప్. పట్టణ పేదలు, గ్రామీణులను చేరుకునేందుకు ప్లాన్ చేసింది. ఇలాంటి వ్యూహంతో ఆప్ ముందుకు వెళ్తే ఇండి కూటమికి భారీగా షాక్ తగులుతోంది. సంక్లిష్టమైన కుల సమీకరణాలు, బలమైన ప్రాంతీయ పార్టీల ఆధిపత్యం ఉండే బీహార్ రాజకీయాల్లో అన్ని స్థానాల్లో పోటీ చేయాలని ఆప్ నిర్ణయించింది. ఇదే ఇప్పుడు దేశంలో హాట్ టాపిక్ గా మారింది. కానీ ఇదే గనుక జరిగితే ఇండి కూటమికి భారీగా నష్టం వాటిల్లే ఛాన్స్ కనిపిస్తోంది. మధ్యకాలం మనం చూస్తున్నాం ఇండి కూటమికి సంబంధించి నిజంగానే విభేదాలు వస్తున్నాయా, చీలిపోతున్నాయా? పార్లమెంట్ ఎన్నికల వరకు మనకి ఒక్క తరహా కనిపిస్తే రాజకీయం అనేది, ఆ తర్వాత పార్టీలు ఒక్కొక్కటిగా మాకు ఏదైతే ఎమ్మెల్యే ఎలక్షన్స్ వస్తాయో ఒక్కొక్క పార్టీ ఇండి కూటమిని సెపరేట్ గా విడిపోయి పోటీ చేయడం మనం చూసాం. ఎగ్జాంపుల్ ఢిల్లీలో ఆప్ సెపరేట్ గా పోటీ చేయడం, అక్కడ ఓడిపోవడం మనం చూస్తున్నాం. సో ఇప్పుడు టీఎంసీ కూడా అదే బాటలో వెళ్ళిపోతున్నట్టు తెలుస్తోంది. ఎందుకు ఇండి కూటమిలో విభేదాలు వస్తున్నాయి, దేనికోసం వస్తున్నాయి అనే దానికి సంబంధించి స్పెషల్ డిబేట్ మా డిప్యూటేటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యు. ఆశా, గుడ్ ఆఫ్టర్నూన్. సో బీహార్ ఎన్నికలు తొందరలోనే రాబోతున్నాయి.
ఈ సంవత్సరం చివరిలో బీహార్ ఎన్నికలు జరగబోతున్నాయి. సో ఇట్లాంటి నేపథ్యంలో అటు ఆర్జేడీ వర్సెస్ జేడీయూ మధ్య పోటీ తీవ్రతరంగా నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే నితీష్ కుమార్ భారతీయ జనతా పార్టీతో ఎన్డీఏ కూటమిలో ఉన్నారు. అటు ఆర్జేడీ కాంగ్రెస్ పార్టీతో కొంత మమేకమై ఉన్నారు. సో ఇట్లాంటి నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ మధ్యలో ఇప్పుడు పోటీకి దిగుతోంది. 243 స్థానాల్లో 243 స్థానాల్లో అభ్యర్థులు బరిలోకి దించి ఢిల్లీ లాంటి నమూనాను బీహార్ లో మేము ప్రయోగిస్తాం, బీహార్ కూడా కేజ్రీవాల్ రావాల్సినటువంటి అవసరం ఉంది అన్నటువంటి స్లోగన్ తోటి ఆమ్ ఆద్మీ పార్టీ అయితే ముందుకు పోతుంది, స్పష్టంగా కనిపిస్తోంది. సో ఇట్లా నేపథ్యంలో ఎంతవరకు ఆమ్ ఆద్మీ పార్టీ వెళ్తే ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి వస్తుంది అన్నది మాత్రం ప్రధానంగా ఒక అంశం తెరపైకి వస్తుంది. ఒకవేళ ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తే ఇది ఎవరికి ఎఫెక్ట్ పడబోతోంది? భారతీయ జనతా పార్టీకి లాభం చేకూరబోతుందా, ఆర్జేడీకి నష్టం చేకూరబోతుందా? తేజస్వి యాదవ్ ఆశలు ఈసారి గల్లంత కాబోతున్నాయి. ఎందుకంటే ఇండి కూటమిలో టీఎంసీ కానీ ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ కానీ ఇవన్నీ ఒక కూటమిలో ఉన్నటువంటి పార్టీలు. సో ఇట్లాంటి సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే హర్యానాలో కాంగ్రెస్ పార్టీని కాదని అక్కడ ఎన్నికల్లో పోటీకి దిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎప్పుడైతే పోటీకి దిగిందో హర్యానాలో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైంది. అక్కడ అనూహ్యంగా భారతీయ జనతా పార్టీ మీద అంతకుముందు తీవ్రంగా వ్యతిరేకత ఉన్నా గానీ అది కాస్త కొంత బెల్ట్ ఏదైతే బార్డర్ బెల్ట్ ఉందో ఆ బెల్ట్ ను ఆమ్ ఆద్మీ పార్టీ కొట్టేసరికి అక్కడ అఫ్ కోర్స్ కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. సో ఇప్పుడు కూడా బీహార్ ఎన్నికల్లో మళ్ళీ అట్లాంటి వ్యూహంతోనే ఆమ్ ఆద్మీ పార్టీ వస్తుంది. సో ఢిల్లీ డెవలప్మెంట్ నమూనా ఏదైతే ఉందో ఆ నమూనాను చూపిస్తూ బీహార్ మే బి కేజ్రీవాల్ అనేటువంటి నినాదంతో ఆమ్ ఆద్మీ పార్టీ బీహార్ ఎన్నికల్లో పోటీ చేయబోతోంది. అయితే ఈ ప్రభావం బీహార్ లో ఎంతవరకు ఉంటుంది అంటే బీహారీలు చాలా మంది ఢిల్లీలో ఉన్నారు, వాళ్ళని ఆకర్షిస్తే బీహార్ లో చాలా వరకు ఓట్లను చీల్చొచ్చు. అధికారంలోకి వస్తామా లేదా సెకండరీ విషయం, కానీ ఓట్లు చీల్చేటువంటి అవకాశం మాత్రం ఎక్కువ కనిపిస్తోంది. బీహార్ లో ఆర్జేడీ కాంగ్రెస్ ముందస్తు ఎన్నికల వాటితో పొత్తు పెట్టుకునేటువంటి ప్రణాళికలు ఏమీ లేవంటూ కూడా ఇప్పటికే రాకేష్ యాదవ్ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు చెప్పడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ ఆమ్ ఆద్మీ పార్టీకి సంస్థాగతంగా కొంత బలం ఉందని చెప్తున్నా కానీ ఈ బలం గెలిచేంతటువంటి బలమా, అటు ఆర్జేడీని జేడీయూను కాదని ఈ రెండు మహాకూటమిని కాదని చెప్పేసి సో ఎంతవరకు ఆమ్ ఆద్మీ పార్టీ ముందుకెళ్లబోతోందనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంది. మాట్లాడదాం మనతో పాటు విజయ్ గారు అట్లాగే బండారు రామ్మోహన్ రావు గారు ఇద్దరు జాయిన్ అవుతున్నారు. విజయ్ గారు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు. విజయ్ గారు నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే శ్రీకాంత్ గారు. బీహార్ మేబీ కేజ్రీవాల్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారు? హర్యానాలో దెబ్బపడింది. సో మీరున్నది కేవలం ప్రస్తుతానికి మాత్రం ఒక్క రాష్ట్రం అనే చెప్పాలి. సో ఉన్నొక్క ఢిల్లీని కూడా మీరు ఆఫ్ కోర్స్ కోల్పోయారు. సో బీహార్ లో ప్రయోగం చేయబోతున్నారా? సంస్థాగతంగా బీహార్ లో అంత బలం ఉందా మీకు? సో ఈ ప్రయోగం ఎవరికి లాభం ఎవరికి నష్టం అంటే ఏం చెప్తారు విజయ్ గారు? నమస్తే అండి, ఐ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇప్పుడు మొట్టమొదటిగా మీరు గమనించాల్సిన విషయం, ఏ ఎలక్షన్ లో అయినా పొలిటికల్ పార్టీకి అనేది ఒక లిట్మస్ టెస్ట్ లాంటిది. అండ్ ఇంకా ముఖ్యంగా క్యాడర్ అనేది బలపడుతుంది. అదే విధంగా అక్కడ ఉన్న ప్రజలు పార్టీని సీరియస్ గా తీసుకోవడం మొదలు పెడతారు. సో ఇది మొదటి స్టెప్ గా భావించాలి. అండ్ ఈ పార్టీ పొలిటికల్ పార్టీకి అయినా మనం ఎలక్షన్స్ లో ఫైట్ చేయండి, అక్కడున్న లోకల్ ప్రజలు సీరియస్ గా తీసుకోరు. కాబట్టి ఆ విధంగా పార్టీ ఇది ఆర్గనైజేషనల్ గా డెవలప్ అవుతుంది. పార్టీ మొత్తం ఇండియా అంతా వ్యాప్తించాలి అంటే స్టేట్ ఎలక్షన్స్ లో కూడా పాల్గొనాలి అనేది పొలిటికల్ అఫైర్స్ కమిటీ వీళ్ళందరూ డిసైడ్ చేసిన నిర్ణయం ఇది. అండ్ దాంతో భాగంగానే ఏదైతే గుజరాత్ లో మన బై ఎలక్షన్స్ లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపు సాధించింది, పంజాబ్ లోని లుధియానాలో కూడా గెలుపు సాధించింది. ఇప్పుడు అదే విన్నింగ్ స్ట్రీక్ ని కంటిన్యూ చేస్తూ బీహార్ లో కూడా పోరాడబోతుంది. అంటే జనరల్ గా మనం చూసుకుంటే కనుక ఆర్జేడీ చూసుకున్నా గానీ, జేడీయూ చూసుకున్నా గానీ, కాంగ్రెస్ పార్టీ చూసుకున్నా, భారతీయ జనతా పార్టీ చూసుకున్నా గానీ ఓవరాల్ గా భారతీయ జనతా పార్టీకి ఇప్పటికీ 38% అక్కడ ఓట్ షేర్ ఉంది, కాంగ్రెస్ పార్టీకి 9% ఓట్ షేర్ ఉంది, జేడీయూకు 15 ఉంది, ఆ తర్వాత ఆర్జేడీకి ఇప్పుడు 24% ఓటు పర్సెంటేజ్ ఉన్నటువంటి క్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీకి కేవలం 0.5% మాత్రమే. అది కూడా కేవలం 1-2 అర్బన్ ప్లేసెస్ లో తప్ప పెద్దగా ఎక్కడ ఎక్స్పెక్ట్ చేసేటువంటి అవకాశం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి బీహార్ లో ఎక్స్పెక్ట్ చేసే పరిస్థితి లేదు. సో మీరు అంటున్నారు ఢిల్లీ నుండి బీహారీలను భారతీయ జనతా పార్టీ తరిమేసింది. సో ఇప్పుడు బీహార్ లో ఉండి బీజేపీని తరిమేయాలి, బీహారీలో అన్ని చేస్తున్నటువంటి నినాదం. సో ఈ ఓటు బ్యాంక్ చూసుకుంటే కనుక కనిపించట్లేదు, మాటల వరకే కనిపిస్తోంది. చేతల్లో ఎంతవరకు ఇది వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు ఎలక్షన్ కి ఇంకా సుమారు 4 నెలల టైం అయితే ఉంది మినిమం, ఎంత కాదన్నా. మీరు గమనించాలి, గుజరాత్ ఎలక్షన్ క్యాంపెయిన్ మేము స్టార్ట్ చేసి కేవలం 6 నెలల ముందే స్టార్ట్ చేశాం. ఎవరైతే గుజరాత్ మా కంచకోట అని చెప్పుకుంటున్నారో అదే కంచకోటలో 14% ఓటింగ్, 5 ఎమ్మెల్యేలు సాధించాం. అరే గుజరాత్ లో వీళ్ళు వచ్చి ఏం చేస్తారు, వీళ్ళకి ఏముంది అని అన్న వాళ్ళే
అవాక్కయ్యారు అందరూ. కాబట్టి అరవింద్ కేజ్రీవాల్ గారి వ్యూహాన్ని తక్కువ చేయడం ఎవరికి కరెక్ట్ కాదు. అండ్ ఆయన ఏ విధంగా ప్లాన్ చేసి ఆయన మొత్తం స్ట్రాటజైజ్ చేసి ఆయన టీం ఎలా ముందుకు తీసుకెళ్తారు అనేది రాబోయే కాలంలో అందరూ చూస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ ఎంతైనా ప్రతి చోటికి అరవింద్ కేజ్రీవాల్ గారు వెళ్ళడం కూడా సాధ్యం కాదు. అలా అని చెప్పి ప్రతి ఎలక్షన్ లో ఆయన రాయలేరు అని లోకల్ ఉన్న క్యాడర్ ని మనం నిరుత్సాహపరచలేం. కాబట్టి ఎంతో కొంత అట్లీస్ట్ పార్టీ క్యాడర్ పెరుగుతుంది, పార్టీ అనేది పార్టీ సిద్ధాంతాన్ని ముందరికి తీసుకెళ్తుంది. ఇక్కడ మీరు చూస్తే 2 రకాల సిద్ధాంతాలు ఉన్నాయి. జేడీయూ ఎవరైతే నితీష్ కుమార్ గారు ఉన్నారో అధికారం కోసం, సింహాసనం కోసం పూటకో మాట, గంటకో పార్టీ, గంటకో కూటమి మార్చే మోడల్ ఒకవైపు, అధికారం సింహాసనం లెక్క చేయకుండా కూడా కాంగ్రెస్ కి ఎదురెళ్లి పోరాడి మేము మీతో ఇండియా కూటమిలో ఉన్నా లేకున్నా మాకు ఫరక్ పడదు, కానీ మీరు ప్రజా వ్యతిరేకంగా ఏది చేస్తున్నారు దాన్ని మేము గలమిస్తామని చెప్పి ఆ కాంగ్రెస్ ని కూడా ఎదిరించి పోరాడే సిద్ధాంతం పాటిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఒకవైపు. కాబట్టి అధికారం కోసం ఎవరు కూటమిలు ఏర్పడిస్తున్నారు, సిద్ధాంతాల కోసం ఎవరిని ఒక బీజేపీ లాంటి పార్టీని వ్యతిరేకించడానికి కూటమిలో మేము భాగస్వామ్యులు అయ్యామే గాని వీళ్ళు ఎలాగైతే ఆ కాంగ్రెస్ పార్టీ బీజేపీ బి టీమ్ గా పనిచేస్తుంది ఒక విధంగా. మీరు గుజరాత్ బై ఎలక్షన్లు చూసుకుంటే గుజరాత్ లో 17 సీట్లే గెలిచింది కాంగ్రెస్ ఎమ్మెల్యే సీట్లు 2022లో. దాంట్లో 6 మంది కాంగ్రెస్ కి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. బీజేపీలో చేరితే ఏమైంది, ఈ 6 సీట్లలో ఏదైతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారో అన్ని ఓడిపోయారు బీజేపీకి. అంటే ఒక పరంగా మీరు చెప్తుంది ఏంటంటే మీరు మాకు ఓటేసినా అది బీజేపీకి కాంగ్రెస్ కి ఓటేసినా అది బీజేపీకి ఓటేసినట్టే. ఇంకెందుకు కాంగ్రెస్ పార్టీ ఉండి ఏం లాభం? ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇండియా హర్యానా విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీ కొన్ని స్థానాలు అడిగింది. సో అడిగినటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీ దానికి ఒప్పుకోకపోయేసరికి నేరుగా ఫైట్ లోకి దిగారు, ఎలక్షన్ ఫైట్ లోకి. సో అప్పుడు ఆ చర్చ అయినా కనీసం జరిగింది. సో ఇప్పుడు కనీసం చర్చ జరిగేటువంటి పరిస్థితి కూడా లేదా? సో కాంగ్రెస్ పార్టీతో సంప్రదింపులు కూడా జరగలేదు. మోర్ ఓవర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఎక్కడ సంప్రదించేటువంటి పరిస్థితి లేకుండా పోయిందా? ఆ సంప్రదింపులు చర్చలు జరిపే టైం అయిపోయింది. ఎందుకంటే క్లియర్ కట్ గా పార్టీకి కానీ ప్రజలకు కానీ తెలిసిపోయింది. మీరు ఢిల్లీ ఎలక్షన్ ఫలితాలు చూసుకుంటే ఢిల్లీలో భారతీయ జనతా పార్టీకి 45.5% ఓటు శాతం, ఆమ్ ఆద్మీ పార్టీకి 43.57, అంటే 2% కంటే తక్కువ ఉంది తేడా గెలిచిన పార్టీకి ఓడిన పార్టీకి. అదే కాంగ్రెస్ కి 6.34. అంటే నేను తప్పనట్లేదు, కాంగ్రెస్ పోటీ చేసిండొచ్చు, కానీ మీరు రాహుల్ గాంధీ ప్రసంగాలు చూసుకున్నా, ఇంకెవరి ప్రసంగాలు చూసుకున్నా ఒక్క మాట కూడా బీజేపీ అనలేదు. 10 ఏళ్లుగా వాళ్ళు అధికారంలో ఉన్నారు కదా బీజేపీ, నేషనల్ క్యాపిటల్ టెరిటరీ రీజియన్ కదా, వాళ్ళకి పవర్స్ ఉంటాయి కదా, లా అండ్ ఆర్డర్ గురించి క్వశ్చన్ అడగలేదు. ఏకదాటిగా అరవింద్ కేజ్రీవాల్ గారిని తప్పుపట్టాలి, ఆయనని గద్దె దించాలి, ఆయన ఉంటే మాకే చాలా ఇది రిస్క్. ఎందుకంటే రేపొద్దున ఏ స్టేట్ కి వెళ్ళినా ఆయన మా ఓట్ షేర్ తీసేసుకుంటున్నాడు, మమ్మల్ని మా ఉనికి లేకుండా చేస్తున్నాడు అనే ఒక భయంతో బీజేపీతో కుమ్మక్కై, అంటే అది బయట చెప్పకపోవచ్చు కానీ. ఒక్క నిమిషం, 1 సెకండ్. రామ్మోహన్ రావు గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. రామ్మోహన్ రావు గారు, గుడ్ ఆఫ్టర్నూన్. రామ్మోహన్ రావు గారు, బీహార్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ఎక్కడుంది? కాంగ్రెస్ పార్టీకి నష్టమా, లేదంటే భారతీయ జనతా పార్టీకి నష్టమా ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తే అని? అంటే వ్యతిరేక ఓట్లు చీలిస్తే అఫ్ కోర్స్ కాంగ్రెస్ పార్టీ జేడీయూ ఆర్జేడీ కూటమికి ఇది భారీ నష్టంలా కనిపిస్తుంది, స్పష్టంగా కనిపిస్తోంది. బట్ ఈ పాయింట్ ఎట్లా చూడొచ్చు? ఎంతవరకు ఓట్ బేస్ ఆమ్ ఆద్మీ పార్టీకి వర్కౌట్ అవుతుంది? సో ఇది భారతీయ జనతా పార్టీ కొంత లాభకరమైనటువంటి విషయమేనా ఆమ్ ఆద్మీ పార్టీ పూర్తిగా నేరుగా ఫైట్ లోకి దిగితే?